ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో సెకండ్ సర్గలో 17 శ్లోకా నుంచి భూభారాన్ని తట్టుకోలేక బాధల్ని పీడింపబడుతున్న రావణాసుడి గురించి మొత్తుకుంటూ ఎప్పుడైతే బ్రహ్మ దగ్గరికి వెళుతుందో ఆ బ్రహ్మ ఆవిడ్ని సకల దేవతల్ని ఋషుల్ని అందరినీ తీసుకుని మళ్ళీ ఆ విష్ణు దగ్గరికి వెళ్తాడు. ఆ విష్ణుని బ్రహ్మ స్తుతిస్తున్నాడు. अतस्त्वावाङ्घ्रिर्मे दृष्टिश्चित्तदोषापनुत्तये सद्यो अन्तर्हृदये नित्यं मुनिभिः सात्वतेर्वृत्तः. భక్తులు అంటే ఇక్కడ ఆ భక్తి కారణంగానే అంతఃకరణం పరిశుద్ధి చెందుతుంది. ఆ మాలిన్యాలు ఉన్నవాడు, అంతఃకరణ శుద్ధి లేనివాడు ఎన్ని క్రతువులు చేసినప్పటికీ కూడా, ఎంత దానాలు చేసినప్పటికీ కూడా, ఎంత అధ్యయన శుభకర్మలు ఎన్ని చేసినా సరే ఆ శుద్ధత అన్నది పొందలేడు అని చెప్పి భక్తులు ఆ మునిగణములందరూ కూడా ఆశ్రయించి ఉన్నది నిన్నే, నిన్నే వాళ్ళ హృదయంలో నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారు. నేను కూడా నా అంతఃకరణ దోషాల్ని తక్షణమే తొలగించుకోవటానికి నీ చరణ కమనాలని దర్శిస్తున్నాను అన్నాడు బ్రహ్మ. బ్రహ్మాద్యేహ స్యార్థ సిద్ధ్యార్థమస్మాభిః పూర్వసేవితః అపరోక్షానుభూత్యర్థం జ్ఞానిభిర్హృది భావితః. అంతకు ముందు కూడా బ్రహ్మాది సకల దేవతలు కూడా ఆశ్రయించింది ఆ పరమాత్మని. అందుకే ఇక్కడ ఇంతకు ముందు కూడా అంటే ఎప్పుడూ కూడా ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు మళ్ళీ తొలగించగలిగిన వాడు ఎవరు అంటే ఆ పరమాత్మని. అందుకే బ్రహ్మాది సకల దేవతా గణములు కూడా మీ యొక్క అభిష్టి సిద్ధికై నీ చరణ కమనాలని సేవించి ఉన్నాను. అంటే ఇక్కడ మళ్ళీ ఒక అవతారంగా తీసుకోవాలన్నా సరే, మళ్ళీ ఒక ఉన్న సమస్యని తొలగించడానికైనా సరే, ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను కాబట్టి పరమాత్మ వచ్చి తీర్చాడు, నేను అడిగాను అన్నది ఎలా చెప్తాం? అక్కడ ఉపద్రవం వచ్చేలాగా చేసేది పరమాత్మ, అక్కడ నీకు మళ్ళీ ఆ భావన కలిగేలాగా చేసేది పరమాత్మ, మళ్ళీ నీకు ఒక కోరిక కలిగేలాగా. అందుకే భక్తులు పరమాత్మనే బిడ్డగా కావాలని అడగటం చాలా సందర్భాల్లో జరిగింది. కోరిక 1,00,000 వస్తే నాకు కూడా గుంతిమ కోరికలు బోల్డ్ ఉంటాయి, నేను అడగగానే నాకు తీరుతాయి అంటే తీరే అవకాశం కూడా లేదు. ఎందుకు ఎందుకు అంటే అది పరమాత్మ అనుగ్రహం కాదు, నాకున్న పిచ్చికి వెర్రికి నాకు పిచ్చాపాటి ఆలోచనలు వస్తాయి కాబట్టి నేను వెర్రి కోరికలు కోరుతాను. నాలో ధర్మం ఉండదు, మళ్ళీ నా అజ్ఞానం ఇది నాకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. కానీ కొంతమంది అలాంటి కోరికల్ని కోరగలిగారు. ఎలా అయితే శుచిష్మతి విశ్వమానుడన్న ముని ఆ పరమాత్మనే బిడ్డగా పొందగలిగారు, అలాగే అరుంధతి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మళ్ళీ పరమాత్మ ఒక అంశమే. మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టుగా ఎక్కడెక్కడైతే కొన్ని కొన్ని గుణమయంగా ఉన్న సృష్టిలో కూడా మళ్ళీ గుణాతీతమైన పరమాత్మ లక్షణాలు ఏవైతే కొంచెం ఎక్కువగా ఉంటాయో మళ్ళీ అక్కడ ఏమున్నదంటే ఉన్నది పరమాత్మే. అందరిలోనూ ఉన్నది పరమాత్మ అయినప్పటికీ కూడా మన వాసనలో తీవ్రంగా ఉన్నాయి, మన శుద్ధత పొందలేదు కాబట్టి ఇందులో ఉన్నది అంతలాగా ప్రకాశింపచేయదు. ఎలా అయితే ఎంత కాంతితో ఉన్నదైనా సరే బంగారాన్ని తీసుకెళ్ళి నేను బురదలో వేసినప్పుడు బురదని అంటుకుని ఉన్నప్పుడు ఆ బంగార కాంతి తెలుస్తుందా? దాన్ని బాగా కడిగి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మెరుస్తూ ఉంటుంది. దాని తగ్గట్టు దాని మీద ఇంకా ప్రకాశం పడుతుంటే ఈ ప్రకాశం ఆ ప్రకాశం ఇంకా ఎక్కువగా ఎలా ఉంటుంది? శుద్ధత పొందిన వాళ్ళకి కలిగేది వేరు ఫలితము. నేను అదే క్రతువు చేస్తున్నాను కానీ నేను అజ్ఞానంలో ఉన్నాను, వికారాలతో ఉన్నాను. అందుకే ఇంత ముందు శ్లోకాలో చెప్పాడు ఏమని? పరిశుద్ధంగా ఉన్నవాడు ఆ భక్తి కారణంగా పరమాత్మని ఎప్పుడూ ఆశ్రయించే ఉంటాడు. ఆ శుద్ధి కలగలేని వాడు కూడా దానాలు అధ్యయనాది శుభకర్మలు ఎన్ని చేసినప్పుడే కూడా శుద్ధి చెందనీడు. అందుకే ఈ అభిష్ట సిద్ధికై నీ చరణాలనే ఆశ్రయించి ఉన్నాము మేమందరము కూడా. అయితే జ్ఞానులకు మునిజనులకు కూడా అపరోక్ష అనుభవానికై తమ హృదయంలో నిరంతరము ధ్యానిస్తారు. ఇప్పుడు పరమాత్మ ఆత్మరూపంలో సర్వవ్యాపిగా ఉన్నాడు, అంతర్గతంగా కూడా ఉన్నాడన్నది అందరికీ తెలుసు. కాకపోతే అనుభవంలో ఎవరికి వస్తుంది? ఎవరైతే నిత్యము ధ్యానిస్తున్నారో. పైగా ఈ ధ్యానించేది కూడా ఎలా చేస్తున్నారు? వికారరహితంగా చేస్తున్నారు, శుద్ధత పొంది చేస్తున్నారు. అజ్ఞానం అన్నది అక్కడ లేదు, వికారాలు అన్నవి లేవు. అక్కడ మళ్ళీ సకామ కాదు నిష్కామగా చేస్తున్నారు. ఇక్కడ ఆ పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు కాబట్టి నిరంతరము అనుభవం నుంచి బయటపడకుండా అనుభవంలోనే రమిస్తూ ఉంటారు. అందుకని ఎల్లవేళలా ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటారు. మనం కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదో అవసరం వచ్చినప్పుడే పరమాత్మ గుర్తొస్తాడు. కానీ వాళ్ళకి అలా కాదు.
तावाङ्घ्रि पूजा निर्माल्य तुलसी मालया विभो स्पर्धते वक्षसि पदं लब्धापि శ్రీ సపత్నివత్. అలాగే ప్రభు లక్ష్మీదేవి నీ వక్షస్థలాల్లోనే స్థానం పొందగలిగినప్పటికీ కూడా, అక్కడే ఉంటున్నప్పటికీ కూడా, అయినప్పటికీ నీ చరణాలను పూజించే సమయంలో ఎవరైతే నీకు తులసిని సమర్పిస్తారో, ఆ తులసి మళ్ళీ నీకు సాన్నిధ్యంలో ఉందని ఆవిడ దానివల్ల కూడా కాస్త అసూయకి గురవుతుంది. తులసి ఎవరు అంటే మళ్ళీ ఆవిడే. ఇక్కడ మళ్ళీ లీలలుగా ఎలా అయితే అది వేరు ఇది వేరు అన్నట్టుగా ద్వంద్వంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది ఆ పరమాత్మ. ఎలా అయితే విష్ణువు తానే, శివ తానే, అన్నీ తానే, తన కానిది తన లేనిది ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఈయనకేమో పార్వతీదేవి, ఆయనకేమో లక్ష్మిలాగా మళ్ళీ భేదాలు ఉన్నట్టుగా, అలాగే ఇక్కడ తులసి వేరు లక్ష్మి వేరు అన్నట్టుగా. అంటే లక్ష్మి ఈ తులసి సాన్నిధ్యంతో పరమాత్మ ప్రీతి చెందుతూ ఉంటే ఈవిడక కాస్త అసూయ కలుగుతుంది అన్నాడు. అతస్త్వాతాత్ పాదభక్తేషు తవ భక్తిః శ్రేయోధికా భక్తిమేవాభివాంఛन्ति త్వద్భక్తాః సారథీదినః. నీ చరణ కమనాలని ప్రేమించేటి భక్తుల ఎడల నువ్వు అపారమైన ప్రేమను చూపిస్తావు. అందుకే భక్తవాత్సల. ఆ లక్ష్మీదేవి కంటే కూడా నీ భక్తుల మీద ఎక్కువగా ప్రేమను చూపిస్తావు. నీ తత్వాన్ని తెలుసుకున్న భక్తులు నీ భక్తినే కోరుకుంటూ ఉంటారు. అంటే భక్తికి మించింది లేదు. భక్త వాత్సరుడు, ఆ భక్తికే లొంగుతాడు పరమాత్మ, ఇంక దేనికి కాదు. అందుకని ఈ భగవద్భక్తులందరూ ఏం చేస్తారు, ఆ భక్తి ఎప్పుడూ ఆయన మీద కుదురుకుని ఉండేలాగే కోరుకుంటూ ఉంటారు. అతస్వాత పాదకమలే భక్తిరేవా సదాస్తు మే సంసారమయ తప్తానాం భేషజం భక్తిరేవతే. అందువల్లనే దేవా, నీ చరణ కమలనందు నాకు నిరంతరము భక్తి కుదురుకుని ఉండేలాగా, ఈ సంసార రోగ పీడితులు కాకుండా మీ అందే వాళ్ళకి కూడా భక్తి కలిగి ఉండేలాగా దివ్యౌషధం ఏంటి అంటే భక్తి. అది ఏం చేస్తుంది అంటే ఈ భారాన్ని తీసేస్తూ ఉంటుంది, ఆ మానసిక క్షోభని తీసేస్తూ ఉంటుంది. అజ్ఞానం అన్న అంధకారంలో పడినప్పుడు మనం ఏం చేస్తాం, కృంగి 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 బాధ ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటాము. కానీ నీ చరణ కమనాల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ భవబంధనాల నుంచి నువ్వు విముక్తి కలిగిస్తున్నావు. అందుకే ఈ సంసారమన్న రోగపీడితమైన ఈ భవసాగరాన్ని దాటడానికి భక్తితో ఎవరైతే నీ మీదే ఉంటున్నారో, నిన్నే ఆశ్రయించి ఉంటున్నారో, నువ్వు దివ్య ఔషధం. భక్తి అన్నది ఔషధంలాగా వాళ్ళకి పనికొస్తూ ఉంటుంది. ఇతి బ్రువంతం బ్రహ్మాణం బభాషే భగవాన్ హరి కిం కరోమితి తం వేదాః ప్రత్యువాచాతి హర్షితః. ఇలా బ్రహ్మదేవుడు స్తుతింపగా దానికి ఆ శ్రీహరి బ్రహ్మతో ఇలా మళ్ళీ చెప్తున్నాడు, నేను మీ కొరకే ఏ కార్యాన్ని చెయ్యాలి. పైగా ఇక్కడ సర్వంతర్యామి సర్వజ్ఞ అంటారు. అంటే అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పుడు నీకేం కోరిక కావాలో చెప్పు, ఆ కోరిక నేను తీరుస్తాను ఎలా అంటాడు. ఆ కోరిక తెలీదా పరమాత్మకి. ఇక్కడ కూడా లీలగా చేస్తున్నాడు. అందుకే ఏ కార్యం కోసం వచ్చామో చెప్పు, ఆ కార్యాన్ని నేను చేస్తాను అన్నాడు. అప్పుడు బ్రహ్మ మళ్ళీ ఆనందంతో ఆ శ్రీహరితో ఇలా చెప్తున్నాడు, భగవన్ రావణో నామ పౌలస్త్య తనయో మహాన్ రాక్షసానామధిపతి మద్దత్త వరధర్పిత. ప్రభు పులస్త్యానందనుడైన విశ్రవసు ఒక్క కొడుకు, అంటే పులస్త్య వంశంలో పుట్టిన ఆ విశ్రవసుకి కొడుకుగా ఉన్న ఆ రావణాసుడు రాక్షసు రాజు. పైగా అతడు వరప్రభావం, పైగా ఆ వరాలు నేనే ఇచ్చాను, దాని ప్రభావంతో గర్వానికి దర్పానికి లోబడిపోయాడు. అందుకని ఆ వరగర్వంతో ఏం చేస్తున్నాడంటే అందరినీ బాధించడం మొదలుపెట్టాడు. త్రిలోకిం లోకపాలశ్చ బాధతే విశ్వబాధకః మానుషేణ మృతిస్తస్య మయా కళ్యాణకల్పిత అతస్త్వం మానుషో భూత్వా జహీదేవా రిపుం ప్రభో. అందుకే ఆ రావణాసుడు ఈ సమస్త విశ్వాన్ని కూడా ముల్లోకాల్ని బాధిస్తూ ఉన్నాడు. త్రిలోకాలలో లోకపాలనల్ని పీడిస్తున్నాడు. అందుకే ఒక కళ్యాణ స్వరూప అయిన విష్ణు, పైగా ఆ వర ప్రభావమే కాకుండా ఆ వరం కూడా ఏమని అడిగాడంటే ఎవరి చేతుల్లో మరణం లేకుండా. ఇతనికి మరణం అన్నది మనుష్య రూపంలోనే ఉన్నది. అందుకే స్వామి, మీరు మానవ రూపాన్ని ధరించి ఆ దేవశత్రువు భూలోకాన్ని బాధిస్తున్న వాడిని వధించండి అన్నాడు బ్రహ్మ. అంటే ఇప్పుడు వరం బ్రహ్మిచ్చాడు అంటే అది పరమాత్మకి తెలీదా.
ఇప్పుడు నేను చేసిన పని మా పక్కింటోళ్ళకి తెలిగిపోవచ్చు, ఇంకెవరికన్నా తెలిగిపోవచ్చు. పోగా మా ఇంట్లో వాళ్ళైనా సరే నా దగ్గరలో లేనప్పుడు వాళ్ళు అక్కడ లేరు కాబట్టి నేనేం చేశాను, నేను ఎవరికి ఏమి ఇచ్చాను అన్నది వాళ్ళకి తెలియదు. పరమాత్మ కూడా అంతేనా? తెలీదా? భూత భవిష్య వర్తమానాలన్నీ కూడా తెలిసినవాడు. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే అంతర్లీనంగా ఒక అవతారం రావటానికి ఎలా అయితే శివమహాపురాణంలో ముందుగా ఏం చెప్పాడు, మళ్ళీ నారదుడి ద్వారా శాపం పొందిన కారణంగానే మళ్ళీ ఇక్కడ మానవ రూపం ఎత్తట, ఆ వానరుల యొక్క సహాయంతోనే మళ్ళీ తన భార్యను తను పొందట, ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొకళ్ళు శాపం ఇవ్వటం ఏంటి, ఇంకొకళ్ళ కారణంగా మళ్ళీ తను బాధలు పడటానికి మళ్ళీ ఈ రూపంలో రావటం ఏమిటి అంటే, ఎప్పుడెప్పుడైతే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా పవిత్రానాయ సాధూనాం అన్నట్టుగా పవిత్రమైన కర్మలు చేసుకునే వాళ్ళకి మళ్ళీ ఆ మార్గాన్ని సరళపరుస్తూ విజ్ఞాన్ని తొలగించేదాకా నీవు ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పడానికి, ఉన్ని స్థాపింప చేయటానికి తానే పూనుకుని వచ్చి అక్కడ మళ్ళీ అది స్థాపింప చేస్తున్నాడు పరమాత్మ. అందుకే ఇక్కడ కూడా అంటే మనిషికి మనిషిలా బ్రతుకు అని చెప్పటానికి కూడా ఒకళ్ళు ఆచరించి చూపిస్తే కానీ అంత దిగజారిపోయిన స్థితిలో మనం ఉన్నాము, దాన్ని మళ్ళీ స్థాపింప చేయటానికి మానవ రూపంలో వస్తున్నాడు. అంతేగాని నువ్వు ఈ అవతారం తీసుకోవాలి, పలానా వాడు వధించాలి అందుకే వచ్చాడని అనుకోవటము అజ్ఞానము. శ్రీ భగవాన్ ఉవాచ కశ్యపశ్చ వరో దత్తస్త్వాపసాతోషితేన మే యాచితః పుత్రభావాయ తదిత్యాంగీకృతం మయా సా ఇదానీం దశరథో భూత్వా తిష్టతి భూతలే. ఆ పరమాత్ముడైన విష్ణువు మళ్ళీ బ్రహ్మతో అయినా చెప్పిన, పూర్వం నేను కశ్యపుడికి తపస్సుకి సంతోషించి అతనికి వరం ఇచ్చాను. పైగా అతను కోరుకున్న వరం ఏంటి అంటే నన్ను కొడుకుగా కావాలని కోరుకున్నాడు, జన్మించమని ప్రార్థించాడు. అప్పుడు నేను అలానే అని ఆయనకి మాట ఇచ్చాను, అతని ప్రార్థనను నేను స్వీకరించి అంగీకరించాను. అందుకే పైగా ఇప్పుడు ఆ కశ్యపుడే ఈ భూమి యందు దశరథ మహారాజులాగా విద్యామానుడై ఉన్నాడు. తస్యాహం పుత్రతామీత్య కౌసల్యాయాం శుభే దినే చతుర్థాత్మానమేవాహం సృజామి తనయోః పృథక్. అతని ఇంట పుత్రుల రూపంలో వేరువేరుగా నా అంశలైన 4 అవతారాలలో నేనే ప్రకటింపబడతాను. ఒక శుభదినమందు ఆ కౌసల్య మరి ఆ దశరథ మహారాజు యొక్క ఇతర తల్లుల యొక్క గర్భం నుంచి నేనే ఉద్భవిస్తాను, 4 రూపాలలో వేరువేరుగా నన్ను నేనే సృజించుకుంటున్నాను అన్నాడు. యోగమాయాసి సీతేతి జనకస్య గృహే తదా ఉత్పత్స్యతే తయా సార్ధం సర్వం సంపాదయామ్యహం ఇత్యుక్త అంతర్దతే విష్ణుర్బ్రహ్మ దేవానతాబ్రవీత్. అదే సమయంలో నా యోగమాయ అయిన ఆ యోగమాయ జనకుడింట సీతాదేవి రూపంలో ప్రకటింపబడుతుంది. ఆమెను కూడా వెంట తీసుకుని నేను నీ కార్యాన్ని సఫలం చేస్తాను అని చెప్పి ఆ పరమాత్మ అయిన విష్ణు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా దేవతలతో మళ్ళీ ఇలా చెప్పాడు, అంతర్ధానం అయిపోయాడంటే మళ్ళీ అక్కడ లేడా, సర్వంతర్యామి అంటావు అంటే సర్వవ్యాపి అంటావు అంటే అంతా ఉన్నాడు. పైగా అక్కడ ప్రకాశంగా ఉన్నాడు, మళ్ళీ అది చూపించడానికి వీలు లేకుండా చూడటానికి వీలు లేనంత ప్రకాశంతో ఉంటే దాన్ని మళ్ళీ చూడగలిగేలాగా చేశాడు బ్రహ్మకి. ఇప్పుడు మళ్ళీ అంతర్ధానం అయిపోయాడంటే అర్థం ఏంటి, చెప్పవలసిన సందర్భము ఏది కావాలో ఆ కోరికకి తగ్గట్టుగా అవతారాన్ని వస్తున్నానని చెప్పాడు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, అంతా ఉన్నది తానే, తన లీలగా చేస్తున్నాడు లీలా విశారుడు. బ్రహ్మో ఉవాచ విష్ణుర్మానుషరూపేణ భవిష్యతి రఘోహక్కులే యూయం సృజ్యత్వం సర్వేపి వానరేష్వాంస సంభవాన్ విష్ణోః సహాయం కురుతా యావత్ స్థాస్యతి భూతలే. బ్రహ్మ ఆ దేవతలకు సమూహంతో వాళ్ళతో ఇలా చెప్పారు, విష్ణువే ఆ రఘుకులంలో మానవ రూపంలో అవతరించి ఈ కార్యాన్ని చెయ్యబోతున్నాడు. అందుకని మీరందరూ కూడా మీ మీ అంశాలతో వానర రూపంలో ఆ వానరుల యొక్క వంశంలో వానరులుగా జన్మ తీసుకోండి. ఆయనకి సహాయంగా మీరు ఆ భూలోకంలో ఆ కార్యం అయ్యేదాకా మీరందరూ కూడా అక్కడ వేచి ఉండండి, ఆ స్వామికి సహాయం చెయ్యటానికి అని చెప్పాడు. ఇతి దేవాన్ సమాదిశ్య సమశ్వాస్య చ నిధినిం యయో బ్రహ్మ స్వభవనం విజర్వః సుఖమాస్థితః.
ఇలా దేవతలు ఆదేశించి అక్కడ ఓదార్పుతో ధైర్యాన్ని కలిగించే బ్రహ్మదేవుడు నిశ్చింతగా చాలా సుఖంగా తన లోకానికి తను వెళ్ళిపోయాడు. దేవాశ్చ సర్వే హరిరూపధారిణః స్థితాః సహాయార్థామితస్తతో హరేః మహాబలాః పర్వతా వృక్షయోధీనః ప్రతీక్షమానా భగవంతమీశ్వరం. అక్కడ సకల దేవతా గణములందరూ కూడా పర్వతములు, వృక్షాలు, ఆయుధాలుగా ఉన్న ఆ యుద్ధం చెయ్యటానికి బలవంతులైన వానర రూపంలో అందరూ అక్కడ వాళ్ళ వాళ్ళ అంశలతో అక్కడ మళ్ళీ ఆ జన్మలు తీసుకున్నారు. మళ్ళీ ధరించి ఆ పరమాత్మకి సహాయపడటానికి ఆ స్వామి రాక కోసం నిరీక్షిస్తూ అక్కడక్కడే నివసించటం మొదలుపెట్టారు. ఇక్కడ మళ్ళీ వీళ్ళందరూ సహాయం చేస్తే కానీ కార్యం చేయలేడంటే మరి పరమాత్మ కార్యం చేయలేక పరమాత్మ ఎందుకు అవుతాడు? సృష్టికే మూలమైన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ కూడా ఒక గతిని స్థితిని కల్పించిన వాడు, ఆధారమైన వాడు. అలాంటి వాడికి ఇంకొక సహాయం ఎందుకు కావాలి? ఎలా అయితే పరిపూర్ణుడైన వాడు పరమాత్మ. పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటి? పూర్ణంగా ఉన్నాడు. ఒకటి తక్కువ లేదు, అలానే ఇంకోటి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు సరిపోయింది కాబట్టి రేపొద్దున ఇలా ఉన్నదంటానికి కూడా వీల్లేదు. ఎప్పుడూ అలానే ఉంటున్నవాడు పరమాత్మ. అంటే తానే అక్కడ అవతరించటమే కాకుండా తానే ఇక్కడ కూడా ఉండి తనకి తానే సహాయం చేసుకుంటున్నాడు. పరమాత్మకి ఇంకొకరి సహాయం అక్కర్లేదు. కాకపోతే కర్మానుసారంగా మళ్ళీ కొన్ని కొన్ని రూపాల్లో వచ్చినప్పటికీ కూడా ఎలా అయితే జనన మరణాల చక్రాల్లో మళ్ళీ ఉత్తమ జన్మ అధమ జన్మ ఎలా అయిందో ఆ కర్మలు అనుసరించి కూడా కొన్ని కొన్ని మనము అవి అనుభవించాలి. కాబట్టి ఆయా రూపాల్లో రావాల్సి వస్తుంది. కానీ పరమాత్మకు అట్లాంటి అవసరం లేదు. కానీ మనిషి ఆ ధర్మానికి కట్టుబడి సత్యానికి కట్టుబడి ఏవి ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఎలా స్థిరంగా ఉండాలి, ఆ మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహణ, అలాగే సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా సాధన ద్వారానే సులభమవుతాయి. మానవుడు అనుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పటానికే, దాన్ని స్థాపింప చేయటానికే ఈ రూపంలో రావటము. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో సెకండ్ సర్గ సంపూర్ణం.